ఈ కథలో మనం తెలుసుకోబోయేది పాత హైవేలో లిఫ్ట్ అడిగే మహిళ గురించి. ఏంటి, నిజంగా మహిళ అంటే అమ్మాయి అనుకుంటున్నారా? నిజానికి ఆమె మహిళ కాదు, ఒక దెయ్యం. దెయ్యం అంటే దెయ్యంలా ఉండాలి, కానీ తను మాత్రం ఒక అప్సరసలా ఉంటుంది. పాత హైవే మీద నుంచొని ఒంటరిగా వెళ్ళే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. మనం జాలిపడి తనకి లిఫ్ట్ ఇచ్చామనుకోండి, అప్పటి వరకు బాగానే ఉంటుంది. లిఫ్ట్ ఎక్కించుకున్న కాడి నుంచి మనకి వెనకాల నుంచి ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందని నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో, తన్ని తల తిప్పి మెడ విరగ్గొట్టి నిన్ను చంపేస్తుంది. ఆ హైవే మీద వెళ్ళడం నీ మరణ రేఖని నువ్వే రాసుకున్నట్టు. సరే, ఈ అప్సరసలో ఉండే దెయ్యం గురించి మనం ఫుల్గా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి అప్సరస గారి కథ తెలుసుకోవడానికి. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళే దారిలో ఒక పాత హైవే ఉంది. దాన్ని ఇప్పుడు అందరూ డెడ్ రోడ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే కొన్ని వేల యాక్సిడెంట్లు ఆ హైవేపై జరిగాయి. దానికి కారణం బైకులు కార్లు ఢీ కొట్టుకోవడం కాదు, ఇదంతా మన కథలో ఉన్న అప్సరస గారు చేసిన పని. మళ్ళీ చెప్తున్నాను, అప్సరస అంటే ఆ అమ్మాయి కాదు, దెయ్యం. అయితే రాహుల్, ఇతనే మన అప్సరస గారి చేతుల్లో బలైపోయే వ్యక్తి. అయితే రాహుల్కి కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినందుకు ఆ బ్రిడ్జ్ పక్కన తన ఫ్రెండ్స్తో ఫుల్గా మందు పట్టి చేసుకున్నాడు. ఈలోపు రాహుల్ భార్య రాహుల్కి ఫోన్ చేసి, హలో, ఎక్కడున్నావు? నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నా, నాకు చాలా భయంగా ఉంది, తొందరగా రా అని చెప్పి ఫోన్ చేసింది. రాహుల్ సరే అని చెప్పి వెంటనే తన కారు వేసుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ రాహుల్కి ఈ కథల గురించి ఏమీ తెలియదు. రాహుల్ వాళ్ళ ఇంటికి ఆ బ్రిడ్జ్ ఒక షార్ట్ కట్. అప్పటికే టైం 12 అయిపోయింది. రాహుల్ చాలా కంగారుగా ఇంటికి కారు చాలా ఫాస్ట్గా తోలుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. రాహుల్ కారు లైట్లు వేసుకుని వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారుకి కొంచెం దూరంలో ఏదో మెరుస్తున్నట్టుగా కనిపించింది. సరే ఏంటని చూసి కారు హెడ్లైట్స్ని కొంచెం రైట్కి అటువైపుగా వేశాడు. అక్కడ చూస్తే ఒక అమ్మాయి తెల్లటి చీరలో చాలా అందంగా ఉంది. అక్కడ నుంచొని లిఫ్ట్ అడుగుతుంది. మొత్తం తడిచిపోయింది. రాహుల్ చూసి, అరే, ఇంత అర్ధరాత్రి ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి కారు దగ్గరికి తీసుకెళ్ళి ఆపాడు. ఏంటండి, ఇంత అర్ధరాత్రి అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నా కారు పాడైపోయింది, అందుకే ఇక్కడి నుంచొని ఎవరో ఒకరు వస్తారేమో అని చూస్తున్నాను, మీరు దేవుళ్ళ వచ్చారు, కొంచెం నన్ను అక్కడ దింపేస్తారా అని అడిగింది. రాహుల్ సరే అని తనకి లిఫ్ట్ ఇచ్చాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాహుల్కి కాల్ వస్తుంది. కాల్ చేసింది ఎవరో కాదు, అక్కడ పార్టీ చేసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్లోని ఒక ఫ్రెండ్. ఆ బ్రిడ్జ్ గురించి మొత్తం తెలుసు వాళ్ళ ఫ్రెండ్కి. వాళ్ళ ఫ్రెండ్కి అప్పటిదాకా పెద్దగా ఏం గుర్తులేదు. తర్వాత రాహుల్ అటువైపుగా వెళ్తున్నాడని గుర్తొచ్చింది. వెంటనే తనకి ఫోన్ చేసి ఇలా అన్నాడు, రేయ్, ఆ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నావా? సర్లే, వెళ్తే వెళ్ళావు, కానీ ఎవరైనా నీకు అక్కడ లిఫ్ట్ అడుగుతూ కనిపిస్తే పట్టించుకోకు, ఎక్కించుకోకు అని చెప్తాడు. రాహుల్ ఎందుకురా అని అడుగుతాడు. చెప్పింది చెయ్యి, ఎక్కించుకోకు అంటాడు. రాహుల్ అప్పుడు, అరే, ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఎక్కించుకున్నాను రా అని చెప్తాడు. అయ్య బాబోయ్, ఎంత పని చేసావురా అని చెప్పి, సరే ఎక్కించుకుంటే ఎక్కించుకున్నావు, కానీ వెనక నుంచి ఏమన్నా శబ్దాలు వినిపిస్తే అస్సలు తిరక్కు అని చెప్తాడు. ఎందుకని రాహుల్ అడిగితే, చెప్పింది మాత్రం చెయ్యి, అస్సలు వెనక్కి తిరక్కు అని చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్. రాహుల్ సరే, తాగేసిన మత్తులో ఏదో వాగుతున్నాళ్ళే అనుకుని లైట్ తీసుకుంటాడు. కాల్ కట్ చేసిన తర్వాత అతని ఫ్రెండ్ చెప్పినట్టే వెనక నుంచి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. ఫస్ట్ ఆమె వెనక నుంచి ఏవండి ఏవండి అని కేకేసింది. రాహుల్ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత గట్టిగా నవ్వింది. రాహుల్కి సడన్గా ఒక్కసారిగా భయం వేసింది. అయినా సరే రాహుల్ వెనక్కి తిరగలేదు. ఈసారి మాత్రం తన హార్ట్లో పెయిన్ వచ్చినట్టుగా కింద పడిపోయి దొర్లడం మొదలుపెట్టింది. అదంతా గమనిస్తున్న రాహుల్ ఒక్కసారిగా రేర్ మిర్రర్లోకి చూశాడు. తను కనిపించడం లేదు. రాహుల్కి ఇంకా ఎక్కడా లేనంత భయం మొదలైంది. ఎంత వెనక్కి తిరగకూడదని అనుకున్నా తను చేసే పనులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నాయి. కార్లు ఊపేయడం, లేకపోతే రాహుల్ భార్యలా తన్ని కేకేయడం చేయడంతో రాహుల్ అదంతా తట్టుకోలేక ఇంకా
వెనక్కి తిరిగి చూశాడు. తన మొహం రాహుల్ ముఖం దగ్గరికంట పెట్టి నువ్వు చూసావు అని విపరీతంగా నవ్వుతూ రాహుల్ మెడ పట్టుకొని విరిచి అతన్ని చంపేసింది. అంతే, కారు వెళ్ళి అక్కడే ఉన్న ఒక చెట్టుని ఢీకొట్టింది. మరుసటి రోజు పోలీసులు అక్కడికి వచ్చారు. కారు పూర్తిగా నాశనమైపోయింది. కానీ కారు లోపల మాత్రం రాహుల్ శరీరం లేదు. ఇది జరిగిన కొన్ని రోజులకి అదే హైవే మీద మరొక వ్యక్తి వెళ్తాడు. ఈసారి అప్సరస దెయ్యంతో పాటు రాహుల్ కూడా కలిసి అతన్ని లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ఈ కథ ఇప్పటికీ ముగియలేదు. ఆ హైవే మీద ఇప్పటికీ అప్సరస కనబడుతూ ఉంటుందని కొంతమంది చెబుతూ ఉంటారు. ఆ రెడ్ రోడ్ని ఇప్పుడు బ్లాక్ చేశారు. ఆ వైపుగా ఇప్పుడు పెద్దగా ఎవరూ వెళ్ళడం లేదు. ఈ కథలన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం ఆ హైవే గురించి విన్నప్పుడల్లా గజగజ వణుకుతూ ఉంటారు. సరే, ఇక తప్పని పరిస్థితుల్లో మీకు ఎప్పుడైనా ఆ హైవే మీద వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మ్యాక్సిమం వెళ్లకుండా ఉండడానికి మాత్రం ప్రయత్నించండి. ఒకవేళ తప్పక వెళ్తే ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకోకండి. ఒకవేళ ఎక్కించుకుంటే వెనక్కి మాత్రం చూడకండి. వెనక్కి తిరిగితే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.